చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని 9వ వార్డులో గోకుల్ కళ్యాణ మండపం వెనకాల దాదాపు 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ ఎస్ అలీం బాషా ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్ ఎండి రహమతుల్లా, సంతగేటి కౌన్సిలర్ అంబు, కాంట్రాక్టర్ కొండవీటి నరేష్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 9వ వార్డులో గౌరవ చైర్మన్ గారు అలాగే ఈ వార్డు ప్రజలతో కలిసి వార్డు ప్రారంభించినాము. దాదాపు 10 లక్షల రూపాయలతో ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించాము. ఇది దాదాపు 2 ఏళ్ళు ఇంకా ఇక్కడ ఉండే ప్రజలు గౌరవ మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర అన్న గారికి అలాగే ఎంపీ గారు మన వార్డులు ప్రకటన చేసినప్పుడు ఆ రోజు ప్రజలు రోడ్డు కావాలని కోరారు. అందులోనే ఎలక్షన్ కోడ్ వచ్చేయడం, డబ్బులు మున్సిపాలిటీలో జనరల్ ఫండ్లో డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత వేసామని చెప్పాము. అలాగే ఈరోజు 15 ఫైనాన్స్లో 15 లక్షల రూపాయలతో ఈరోజు రోడ్డు ప్రారంభించాము. దాదాపు ఈ వార్డులో అన్ని రోడ్లు కూడా అన్ని కాలువలు కూడా పూర్తి చేశాము. ఇంకా అరకొర కొన్ని రోడ్లు కాలువలు ఉన్నాయి, అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి అది కూడా టోటల్ ఫినిష్ చేస్తామని ప్రజలను కూడా విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఈ వార్డులో మనం ఏం అడిగినా కూడా ఎమ్మెల్యే గారు తక్షణమే అమలు చేస్తారు. ఎందుకంటే ఈ వార్డు ప్రజలు కానీ మనం కానీ ఎమ్మెల్యే చాలా రుణపడి ఉన్నాము. మన 9వ వార్డులో ఉబేదుల్లా కాంపౌండ్ గోకుల్ ఏరియా మన ఇంతకుముందు కూడా పెద్ద ఆయనకు మెజార్టీ ఇచ్చాము. ఈసారి కూడా మెజార్టీ వచ్చింది. ప్రజలు అలాగే పెద్ద ఆయనకు ఆదరిస్తారు. పెద్ద ఆయన కూడా మనం ఈ వార్డులో ఏం అడిగినా కూడా వెంటనే తీరుస్తారు. అందుకని ఈ వార్డు ప్రజల తరఫున నా తరఫున పెద్ద ఆయనకి నమస్కారం. నిన్న జరిగిన మీటింగ్లో దాదాపు 78 లక్షలతో ఈ ఏడీపీ అప్రూవల్స్ పంపించడం జరిగింది. అందులో భాగంగా అవి ఎన్జిఓస్లో ఒక 40 ఫీట్ రోడ్డు, తర్వాత సూర్యానగర్లో ఇంకా ఈ సూర్యానగర్లో ప్రజలు మొన్నంతా ఇబ్బంది పడినారు. అది మా దృష్టికి ముందుటి నుంచి వచ్చింది. వాళ్ళకి డ్రైన్ వేసినాము. ఇప్పుడు ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఏడీపీ అప్రూవల్ వచ్చిన తర్వాత శాంక్షన్ టెండర్లు పిలిచి, అలాగే సూర్యానగర్ కాదు శాంతినగర్లో కూడా రోడ్లు పెట్టడం జరిగింది. అవంతా త్వరలో ప్రారంభిస్తాము. అలాగే 7వ వార్డులో ఈ వాటర్ ఇబ్బంది అనేసి చాలా